దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ కోలుకున్నాయి. చమురు సెగతో సోమవారం భారీ నష్టాలు చవిచూసిన మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇంధన ధరలను నియంత్రించే చర్యల్లో భాగంగా చమురుపై ఉన్న కొన్ని రకాల ఆంక్షలను తొలగించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అలాగే యుద్ధం ముగింపు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కనిష్టాల వద్ద కొనుగోళ్లు సెంటిమెంట్ను బలపరిచాయి. దాంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ 800 పాయింట్ల మేర ఎగబాకింది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 600కు పైగా పాయింట్ల లాభంతో 78,100 పాయింట్ల పైన ఉండగా నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పుంజుకొని 24,200 మార్కు పైన ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91.93గా ఉంది. నిఫ్టీ సూచీలో ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్జీసీ, రిలయన్స్, ఇన్ఫోసిస్, హిందాల్కో, టెక్ మహీంద్రా స్టాక్ నష్టాల్లో ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్ సోమవారం ఒక బ్యారెల్కు $119 వరకు పెరగగా తాజాగా $89లకు పడిపోయింది. చమురు ధరలు తగ్గడంతో ఇండిగో, స్పైస్ జెట్ షేర్లు 80% పెరిగాయి. మరోవైపు ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి.